అండ్ సాల్మన్ గారు మెయిన్గా ఆడవాళ్ళు పూజా రూమ్ ఒకటి అండ్ కిచెన్ ఈ రెండు విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ పూజా రూమ్ వచ్చేసి సపరేట్ ఒక రూమ్ లాగా ఎందుకు క్రియేట్ చేయలే, క్యాబిన్ లాగా పెట్టారు మీరు? ఈ విల్లాలో పూజకి సపరేట్ స్పేస్ ఇవ్వలేదు. మనం వాస్తు ప్రకారం చూసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవాలని ఒక 2-3 ఆప్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. కింద ఏమైపోతుందంటే యూనిట్ వస్తుంది కానీ కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకోలేని సిచ్యువేషన్ ఉండింది. సో వేరే థాట్స్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు అనేది అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వీ కెన్ డూ ఇట్ టు ద ఈస్ట్ వాల్ అని చెప్తే, ఇక్కడ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ద క్లయింట్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్. సో దానికి వాళ్ళకి ఏంటంటే పెద్ద యూనిట్ కావాలి, చిన్నదంటే ఎక్కడన్నా అరేంజ్ చేయొచ్చు. ఒక 4 feet సైజ్ మ్యాసివ్ పూజ యూనిట్ కావాలి, కూర్చొని చేసుకోవాలి. ఒక సపోజ్ హోల్ ఫ్యామిలీ చేసుకోవాలి పండగలప్పుడు అనుకున్నా కూడా కూర్చోడానికి స్పేస్ అంత ఉండాలి. కాబట్టి వీ డిసైడెడ్ దిస్ ప్లేస్ ఇస్ రైట్ అండ్ దెన్ వీ క్రియేటెడ్. అండ్ ఓన్లీ ఈ ఫర్నిషింగ్ సంబంధించి మాత్రమే కాదండి, వాస్తు ప్రకారం కూడా ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ బరువు ఉండాలి, ఎక్కడ అగ్ని ఉండాలి, ఎక్కడ నీరు పారాలి అనేది ప్రతి ఒక్కటి కూడా చూసుకొని మరీ ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ జస్ట్ ఏదో ఫర్నిషింగ్ చేసేసామా అరేంజ్ చేసేసామా అని కాదు, వాస్తు ప్రకారమే అరేంజ్ చేస్తారు, అంతే కదండి. ఇప్పుడు సో ఇక్కడ మనకి పూజ గది ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మొత్తం అంతా అనలైజ్ చేసి కింద రూమ్లో అలాగే పైన మొత్తం అంతా చూసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ అండ్ వాస్తు ప్రకారం పర్ఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశారు. సో లోపల ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దామా? ఇది ఇంత పెద్ద యూనిట్ కదా, 2 డోర్లు ఇస్తే ఇలా పెద్దగా అయిపోతాయి అన్నమాట. కానీ ఇది ఓపెన్ చేసినప్పుడు ఉండడం దీన్ని బైఫోల్డ్ డోర్స్ అంటారు. బైఫోల్డ్ డోర్స్ అంటే ఏంటంటే ఇట్లా స్టాక్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం వ్యూ ఇట్లా మీకు కనబడి ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఇవి కూడా పెద్ద పెద్దగా అవ్వకుండా అలా చేసేసుకోవచ్చు. నైస్, చాలా బాగుందండి. కిందంతా స్టోరేజ్ ఇచ్చారు. అవునండి, చాలా నీట్గా చక్కగా మళ్ళీ ఎక్కడికక్కడ మీరు స్టెప్స్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఎవరికి ఏ దేవుడు కావాలంటుకుంటే ఎన్ని ఫొటోస్ అన్న పెట్టుకోవచ్చు. ఇది కూడా కింద కూడా చాలా ప్లేస్ ఇచ్చారు మీరు కింద కూడా. అంటే ఇది కూడా కంప్లీట్లీ కస్టమర్ చాయిస్ అనమాట. మాకు ఇన్ని పటాలు ఉంటాయి, మేము ఇలా పెట్టుకోవాలి, మాకు ఇది కావాలి, ఇలా ఉంది. వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని మనము కస్టమైజ్ చేసి ఫైనల్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా మీరు అంటే కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై అవ్వాలి అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారం కూడా మీ ఐడియాస్ కూడా జత చేసి మొత్తం కూడా అరేంజ్ చేశారు. టెక్నికల్లీ అది పాసిబుల్ అవుతుందా లేదా అని కూడా ముందు చూసుకోవాలి. ఎలా అవుతుంది, ఏం చేస్తే అవుతుంది అవన్నీ డిస్కస్. ఇప్పుడు మేము ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ల్యాంప్ ఇవ్వాలనుకున్నాం, అక్కడ డోర్ పెట్టుంటే అది తగ్గలేదు. సో దాన్ని ఏం చేసామంటే పైన వరకు డమ్మీ చేసేసి దాని ప్రొవిజన్ దానికి ఉంచి డోర్స్ కూడా ఓపెన్ అయ్యేటట్టు. సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ థింగ్స్ దట్ వీ డూ. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత సో కస్టమర్స్ అసలు ఎప్పుడు వచ్చారండి మీ దగ్గరికి? మొత్తం ఇదంతా అరేంజ్ కాకముందే వచ్చేసారా? ప్లేన్ ఉంటుందండి, బేర్ షెల్. ఇవన్నీ మివాన్ కన్స్ట్రక్షన్స్. ఒక షెల్ఫ్ ఉండదు, ఓ సజ్జ ఉండదు కన్స్ట్రక్షన్లో. ప్యూర్గా వుడ్ వర్క్ కోసమే ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లేన్ డిజైన్ తీసుకొని ఫస్ట్ రూమ్ సైజెస్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని 3D డిజైన్, 3D తర్వాత మీకు చూపించాం కదా ప్రొడక్షన్ డ్రాయింగ్ డిస్కషన్, కలర్ మెటీరియల్ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఓకే అని వాళ్ళు చెప్తారు, గో ఫర్ ప్రొడక్షన్ అన్నప్పుడు అప్పుడు మేము ప్రొడక్షన్కి వెళ్తాం. అండ్ దాని తర్వాత ఎగ్జిక్యూట్. చాలా బాగుందండి.